ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ ఇక్కడ 30 సంవత్సరాలు. మీ ఎమ్మెల్యే గారు చనిపోయారు తెలుసా? గోపినాథ్ ఎట్లా ఎట్లా మంచిగా చేసిండా? ఏం చేసిండు? మంచివాడేనా? మంచిగా చేసిండు గోపినాథ్, సూపర్ చేసిండు. కానీ ఆయనకి ఎగ్జామ్ సావు లేకుండా ఆయన కానీ ఎట్లా రాసిండు. కొన్ని రోజులు బాగోలేక ఉండే ఎగ్జామ్ చనిపోయారు. ఆయన ఉంటే కూడా మాకు బాగానే ఉండే. బాగానే ఉండే. ఎట్లా ఎప్పుడెప్పుడు వచ్చాడు? ఎప్పుడు మీ దగ్గరికి ఇక్కడ ఎప్పుడు? అప్పుడు వచ్చేవాడు మేము పోయేవాళ్ళము, ఆయన వచ్చేవాడు. బాగానే ఉండే మాకైతే. మంచిగా జాలి వేసిండు మార్కెట్కి. మాకు సర్దారు చేసిండు, మంచిగా నియమాతి ఇచ్చిండు. ఏం లేకుండా కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అవుతారో మరి ఎమ్మెల్యే తెలియదు. ఇప్పుడు విన్న ఎలక్షన్ బై ఎలక్షన్ పెడతారు ఇక. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కు ఓటేస్తారా మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తారా? ఇప్పుడు క్యాండిడేట్ బట్టి ఉంటుంది. క్యాండిడేట్ బట్టి అంతే కదా మరి. క్యాండిడేట్ ఎవరు ఉంటారో దాన్ని బట్టి ఓటు వేయాలి వస్తారు. ఎవరు వచ్చే అవకాశం ఉన్నది? కాంగ్రెస్ బీఆర్ఎస్? ఇంకా ఎవరు అంటారు? నవీన్ యాదవ్ అంటున్నారు. నవీన్ యాదవ్ పేరు ఏం పడుతుంది? బాగా తిరుగుతాడా? మీకు తెలుసా నవీన్ యాదవ్? నవీన్ యాదవ్ మేము పోయలేము. మేము టీఆర్ఎస్లానే తిరిగినాము. ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాము. మన ఈయన ఉండే కదా జనార్దన్ రెడ్డి. అవునవును, సూపర్. జనార్దన్ తర్వాత మళ్ళీ ఈయన నెక్స్ట్ మంచిగా చేస్తుంది. మంచిగా ఇక్కడ మీ ఏరియా కానీ ఇప్పుడు ఇది కాలనీలో కానీ సమస్యలు ఏమున్నాయి మీకు? కాలనీ మాకు బస్తీ వరకు, కాలనీకి మాకేం లేదు తెలియదు. కాలనీలో మా బస్తీ వరకు కూడా మంచిగానే చేసిండు. మంచిగానే ఉండే. ఏదైనా వస్తున్నాయా నీళ్ళు? మా అమలు వస్తాయి. నీళ్ళు వస్తలేవు అక్కడ. నీళ్ళు తక్కువ వస్తాయి. వస్తలేవు, తక్కువ వస్తున్నాయి నీళ్ళు. వస్తున్నాయి, తక్కువ వస్తాయి. 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అది కూడా తక్కువ వస్తుంది. అప్పుడు కూడా 2 రోజులకు ఒకసారి వస్తుండే. ఇప్పుడు చాలా సంవత్సరాలు మారి. అప్పుడు డైలీ వచ్చేది ఫస్ట్లో. ఇప్పుడు మారింది. 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. సరిగ్గా వస్తలేవు. నీళ్ళు తక్కువ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? రేవంత్ రెడ్డిది అక్కడ, రేవంత్ రెడ్డిది ఏం లేదు ఇక్కడ ఈ ఏరియాకి. మా ఏరియాకి అయితే ఈ ఏరియా కాదే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కదా. అవును. ఇప్పుడు వచ్చిన తర్వాత కేసీఆర్ అప్పుడు ఎట్లున్నది? ఎరువులు 2 సంవత్సరాలు అవుతుంది. 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఎరువులు ఇస్తలేడు చక్కగా ఊర్లో పోటీ. అదే కొట్లాడు పంచాయతీలు అవి నడుస్తున్నాయి. ఎరువులు ఇవ్వాలి రైతులకి. వాళ్ళు కష్టపడి చేసి ఇప్పుడు లైన్లో నిలబడుతున్నారు. అంత అవసరమా? ఇస్తే ఏమైంది? ఒట్టిగా తీయరు కదా, పైసలకే ఇస్తున్నారు కదా. మరి ఒట్టిగా ఇస్తానన్నా పిరిగి ఆడికెళ్ళి తెస్తామని అన్నారు. తేవాలి, పైకి వెళ్ళి పోయి తేవాలి. మూడు దగ్గర పోవాలి. అసలు పోవటమే లేదు. పోయి తెస్తే వస్తుంది. పోంది ఏమంటే ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు కూరగాయలు ఉన్నాయంటే వస్తేనే ఇస్తాము అంతే. రాంది ఎట్లా ఇస్తాము? మరి ఇంటికి పోయి తీయలేము కదా. అట్లా మనం పోవాలి, తిరగాలి. నేనే పెద్ద నేనే కదా అంటే కాదు. పెద్ద ఇక వాళ్ళు చేసిన ప్రభుత్వంలో ఏదైతే అవినీతి కావచ్చు ఇవన్నీ కావచ్చు సక్రమంగా చేసుకుంటున్నా ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ వస్తున్నా అంటుండు. ఏం చక్కదిద్దుకొస్తుంది? ఏం చక్కదిద్దుకొస్తలేదు. ఏమైతే మంచిగా అనిపిస్తలేదు. ఏం మంచిగా అనిపిస్తలేదు. చూసా ప్రజలకి తెలుసు కదా. అంతా కనిపెడతారు. ఎవరు ఏం చేస్తారో అన్నీ కనిపెడతారు అంతే. అప్పుడు చేస్తా అది చేస్తా అని మహిళలకి 2500 ఇస్తా. మళ్ళీ ఫ్రీ బస్ పెట్టిండు. ఇందిరమ్మ క్యాంటీన్ ఫ్రీ బస్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో కూడా ఇష్టం అయింది, కొట్టుకుంటున్నారు. ఆంధ్రాలో కూడా మళ్ళీ ఇష్టం అయింది, కొట్టుకుంటున్నారు. మళ్ళీ మగవాళ్ళకేమో రేట్లు పెంచండి. ఇప్పుడు 30 మా ఊరికి పోతుంటే 230 ఉండే, ఇప్పుడు 250 అయింది. ఇట్లా పెంచి మా మహబూబ్నగర్ జిల్లాకు. రేవంత్ రెడ్డి అక్కడనే మక్తల్ మాది. రేవంత్ రెడ్డి మావాడే. కానీ మావాడు మోసం. మావాడు ఏడబోయినకి అంతే. మనవాడు మనకే మోసం అన్నట్టుగా ఉన్నది అంతే. రేవంత్ రెడ్డి మావాడే మంచిగా అవుతుందని అనుకునేంటి మా అప్పుడు. కానీ చేయించుండు. ఇప్పుడు మీటింగ్లలో చెప్తాను కదా, నేను మీటింగ్లో నేనే ఉంటా, కొడంగల్ మొత్తం మార్చిపడేస్తాను. మార్చి పడేస్తే అయిపోయింది. మార్చి పడేది అంటే ఎవరు ఇప్పుడు నమ్మరు. చేసి చూపిస్తేనే ఎవడైనా నమ్ముతారు ఫస్ట్. ఇప్పుడు మొదటిగా లేదు. ఏం చేస్తుండే? మీకు భూమి ఎంత ఉన్నది? మాది 5 ఎకరాలు ఉంది. పడ్డదా రైతు బంధు? 1 సంవత్సరం పోయింది. పోయిందా? 1 సంవత్సరం తేటు పోయింది. ఇయ్యలేదు కదా అప్పుడు? ఇయ్యలేదు. 1 సంవత్సరం పోయింది. మరి ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు మొన్న వచ్చినాయి కానీ అంతకుముందు పోయినవి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రావాలి. అవి కూడా రానేలేదు. ఇప్పుడు ఈ వర్షాకాలం రావాలి కదా, అవి రాలేదు. ఇప్పుడు పెట్టుబడి అంటే ఇప్పుడు పెట్టుబడికే రావాలి. ఇప్పుడు ఇంకా కొన్ని అయితే మళ్ళీ వడ్లే వస్తాయి.
అవి అమ్మనికి కూడా కూడా తిప్పాలి. బోనస్ అన్నాడు, బోనస్ 1000 ఒక్కరికిద్దరు కానీ ఇచ్చినాడు ఇంకా అంతవరకు. బోనస్ లేనే లేదు. ఆ బోనస్ కోసము లైన్లో నిలబడి అమ్ముకొచ్చిండ్రు. బయట పోయి అమ్ముకొస్తే బయట పోయి ఇప్పుడు మళ్ళీ కిరాయి, ట్రాక్టర్ కిరాయి డైలీ ఒక్కరోజు నానిపోయినాయి మొత్తం వర్షానికి. ఒక్కరోజుకి అయితేనేమో కిరాయి, ఒక్కరోజు కిరాయి. మరి ఎన్ని రోజులు అని నిలబడితే అన్ని రోజులు కిరాయి కట్టేయాలి ట్రాక్టర్కి. మళ్ళీ వర్షం కొడితే ఖరాబు. అప్పుడు కూడా బాగా ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది. పైసలకి పసియాలంటే ఒక 15 రోజులకి తర్వాతనో ఎట్లా వచ్చినాం అనుకో. బోనస్ అన్నందుకే పోయి అక్కడ లైన్లో నిలబడి యూరియా కోసం ఇప్పుడు యూరియా కోసం ఇంత ఇబ్బంది. ఇప్పుడు ఆ యూరియా వేస్తే పండుతుందో లేకపోతే పండయి. అది ఒకటి అలవాటు అయిపోయింది ఇప్పుడు దానిలో. వెనకడికంటే లేకుండే యూరియా లేకుండా ఏమి అవే పండిపోతుండే. కాకపోతే పంట తక్కువ ఉండినప్పుడు ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నా కూడా లాభమే అని చెప్పి ఇప్పుడు అన్నీ ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు మీరే పండిస్తున్నారా? మా బామ్మడి వాళ్ళు పండిస్తున్నారు. నేను ఇక్కడనే ఉంటాం. నేను 1984లో వచ్చాను హైదరాబాద్కి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చే కూరగాయలమ్మే పొలం కొన్నా ఊర్లో. కూరగాయలమ్మే పొలం ఏం లేకుండే ఊర్లో, ఇల్లు కూడా లేకుండా ఏం లేకుండే. ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు అయితే సొంత ఇల్లు ఉన్నది ఇంటికాడ కట్టుకున్నాం. ఇక్కడ ఉన్నది ఇల్లు మరి ఇక్కడ అప్లై చేయలేం. చేసినా రావు. ఎక్కడో జంగల్ ఇస్తే మేము గిడ బతుకుతున్నాము. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు గోపీనాథ్ మంచిగా చేస్తున్నాను, కలవలేదా? లబ్ధిదారు సంతకం పెట్టుకోలేదా? అర్జీ పెట్టుకోలేదా? పెట్టుకోలేదు, మేమే పెట్టలేదు. అవి రావు ఒక ఆడతాను మీరే పెట్టుకోలేదు అని రాలేదు. ఇదే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అంటే వచ్చిన వాళ్ళకి అసలైన లబ్ధిదారులకు ఇస్తలేరు. మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ పంపించిండ్రు, పేరు వచ్చింది అన్నారు, మళ్ళీ పోయినవి. చెప్పు అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ ఎవరినంటే అడగాలి. అడిగాం కాదు, వచ్చినవి ఇచ్చారు చూసి నీకు లేదా ఉందా చూసి ఇస్తే కరెక్ట్ కాదు. లేని వాళ్ళకి ఇస్తే రుణమాఫీ అయింది మొత్తం. ఇదే చెప్తున్నా, సంవత్సరం పోయింది. ఒక సంవత్సరం పోయింది. రేషన్ కార్డు ఉందా మీకు? ఉంది, రేషన్ కార్డు ఉంది. కరెంటు ఉంటుందా పోతుందా? కరెంటు మామూలుగానే ఉంటుంది. ఊర్లో అయితే ఏం లేదు కరెంటు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బాగానే ఉంటుంది. ఊర్లో కూడా అసలు ఉండలేదు కరెంటు. డిమ్ వస్తుంది, అసలు ఫ్యాన్ కూడా దొరకదు, ఏం నడవదు ఊర్లో పట్టి. గ్యాస్ ఉన్నది 500 ఇస్తాడా? పిరి ఏం లేదు, అంతా ఏమి లేదు మాకు. కరెంటు బిల్లు కూడా లేదు, అన్నీ కడుతున్నాం. కరెంటు బిల్లు అన్నీ కడుతున్నాం, ఏం లేదు. ఏ నుంచి తీసుకొస్తారు కూరగాయలు మరి? బోయినపల్లి మార్కెట్. మీరేమండి ఎరగవచ్చు? మేము ఎక్కడ పండిస్తాము, అంత దూరంకి వెళ్తే తేవాలంటే కిరాయిలకు కూడా సరిపోమ్మా. బేరం ఆడతా ఉన్నదా? మంచిగా ఉన్నదా బేరం మరి? మామూలుగా నడుస్తుంది, అన్నీ కలిపి ప్రతి ఒక్కరు అమ్ముకుంటున్నారు. ఆటోలలో తిరిగి అమ్ముతారు, గలీలో పోటీ. ఇంకా ఎవరెవరు తిప్పాలి వాళ్ళు, మనం ఏమని ఎవరు బతుకోవాలి బతుకుతారు. అయితే ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇస్తే టికెట్ బాగుంటుందా? ఏమో ఇస్తారని అనుకుంటున్నాం మేమైతే, కానీ ఏమో నవీన్ యాదవ్ అంటున్నారు. మరి కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది? నవీన్ యాదవ్కి ఇస్తామంటుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక టీఆర్ఎస్లో ఎవరికి ఇస్తారు ఇంకా నిర్ణయించలేరు. ఇంకా కవిత పార్టీ పెడతారు, ఓటేస్తారా మీరు? కవితకి ఏం వేయరు, ఓటు వేయరు. కొత్త పాటలు అంటే వీడికే మోసాలు అయినాయి, కవితకి ఇంకా వేస్తారు. కవిత పేరు లేదు, పేరు లేదా? కవితది ఏమున్నది?